అసలు గొడవ పడిన వాళ్ళకి లేని బాధ నీకెందుకు? దారిని పోయే కంప నెత్తిన వేసుకున్నట్లుంది వీడు చేసిన నిర్వాకం. సర్ది చెప్పాల్సిన వాడే ఆవేశానికి గురయ్యాడు. అయినా గొడవలు తీర్చాల్సిన వాడే గన్ను తీశాడు. కాలవాలా ఏంటి? బట్ కాల్చేశాడు. ఇంకేముంది, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. అసలు ఆ మార్కెట్లో ఏమైంది? ఎందుకు గాల్లో కాలవాల్సి వచ్చింది? ఆ రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కాపూర్ పరిధిలోని కింగ్స్ ప్యాలెస్లోని ఆనం మీర్జా ఎక్స్పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆనం మీర్జా ఏర్పాటు చేసిన ఎక్స్పోలో వివిధ రకాల వ్యాపారులు భారీగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇద్దరు దుకాణదారుల మధ్య చిన్నపాటి గొడవ కాల్పుల దాకా వెళ్ళింది. ఘర్షణ తారస్థాయికి చేరడంతో ఒక షాప్ కీపర్ గాలిలో కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరగడంతో ఎక్స్పో చూడ్డానికి వచ్చిన సందర్శకులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. కాల్పులు జరగడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతంలో కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో రంజాన్ సందర్భంగా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. టాయ్ స్టాల్ ఫారూక్ అహ్మద్, అతని సోదరుడు సయ్యద్ హారూన్ బొమ్మల షాప్ నిర్వహిస్తున్నారు. వీరి పక్కనే దుబాయ్కి చెందిన తౌఫిక్ పెర్ఫ్యూమ్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే పెర్ఫ్యూమ్ ఉచితంగా ఇవ్వాలని ఫరూక్ అహ్మద్ అడిగాడు. అందుకు తౌఫిక్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. పెర్ఫ్యూమ్ అమ్మే వ్యక్తి టాపిక్ ఆర్గనైజర్ అయిన మీర్ హసీబుద్దీన్కు ఫిర్యాదు చేశాడు. దీంతో బొమ్మల షాప్ నిర్వాహకులను పిలిచి హసీబుద్దీన్ మందలించేందుకు ప్రయత్నించాడు. దీంతో మరోసారి వీరి మధ్య గొడవ జరగ్గా ఇంతలో ఆర్గనైజర్ హసీబుద్దీన్ తన వద్ద ఉన్న పిస్టల్ తీసుకుని గాలిలోకి 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ హఠాత్ పరిణామంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాల్పులు జరిపిన వ్యక్తి హసీముద్దీన్ పరిగి మాజీ సర్పంచ్గా గుర్తించినట్లు ఏసీపీ మునావర్ తెలిపారు. ఈ గొడవతో సంబంధం లేకున్నా అదే పనిగా హసీముద్దీన్ కాల్పులు జరిపినట్లు తెలిపారు. హసీముద్దీన్కు నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ లైసెన్స్ ఉందని అన్నారు. అయితే 2 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. హసీముద్దీన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మునావర్ వెల్లడించారు. కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో 7:30కు హసీబుద్దీన్ అలియాస్ హైదర్ పారామౌంట్ గార్డెన్స్ ఏసీ గార్డ్స్ లో ఉంటారు. ఇంతకుముందు ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుండే దావతే రంజాన్. దాని సందర్భంగా చిన్న గొడవ జరిగింది. అక్కడ ఉన్న ఈ పర్ఫ్యూమ్ వాళ్ళంగా టాయ్స్ ఇద్దరి మధ్యన చిన్న గొడవ జరిగితే ఆ మధ్యలో గొడవ జరిగింది. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఈ మధ్యలో కొంచెం ఇద్దరు అన్నెసెసరీగా కాల్పులు జరిపాడు. 2 రౌండ్స్ అతని లైసెన్స్ హోల్డర్ ఆ .32 mm పిస్టల్ అతను గాలిలోకి 2 రౌండ్స్ కాల్పులు జరిపాడు. ఇది ఆర్మ్స్ యాక్ట్ లో కేసు రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేట్ జరుగుతున్నాం. దేనికోసం కాల్పులు జరిపాడు ఇంకా వాస్తవాలు ఇంకా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం.